హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. నిన్నమోనైతే కొంచెం పనుల్లో వాడి వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. మేము ఇంకా మనకి ఎందుకంటే అంతా ఇల్లు అయితే తీసేసాం కదా, ఇక్కడ మీరు చూసింటారు కొన్ని వీడియోలు అయితే. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవడం, ఇప్పుడు మొత్తం కట్టుకోవడానికి అయితే ఇంకా మొత్తం తీసేసినాం కదా. పాత వీడియోలో అయితే చూడండి ఒకసారి, ఇల్లు గురించి అయితే ఉంటుంది. ఇక మొత్తం ఇదైతే క్లియర్ అయిపోయింది. నిన్నటి వరకు అయితే ఇంకా బేస్మెంట్ వరకు, రేపు అయితే మట్టి కొట్టించేది ఉంది. మట్టి కొట్టించేది ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు ఇది అయిపోగానే ఇంకా గోడలు అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు కొంచెం గవర్నమెంట్ ఏమన్నా ఇండ్ల గురించి అయితే చెప్తారు కదా. ఇల్లు అయితే మొత్తం బేస్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఇంట్లో అయితే మరి ఇంకా దళిద్రంగా ఉండే ఆ ఇల్లు అంతా చిన్నగా ఇరుకిరుకు. ఇప్పుడు మనకు ఎంత 10x10 అయితే రూమ్లు పెట్టేసి మొత్తం బేస్మెంట్ అయితే కట్టేసిన. అందులోకి మట్టి అయితే కొట్టించేది ఉంది. ఇంకా మట్టి కొట్టించిన తర్వాత మనకు గవర్నమెంట్ అయితే ఏమన్నా ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు, ఎందుకంటే ఇంట్లో శాంక్షన్ అయితే జరుగుతుంది, ఇస్తుందా లేదా అది తర్వాత సంగతి. మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లు అయితే కంపల్సరీ కడతాం. మనం గవర్నమెంట్కి ఆశ అయితే లేదు, కానీ కాకపోతే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అయితే రాపించుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఆపిన. ఇంకా ఒకసారి మనకు ముందల సైడ్ అయితే చూద్దాం, చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు ఇగో ఇది మొత్తం అయితే ఇది ఇగో బేస్మెంట్ రూము. ఇంకా కింద చూడండి బేస్మెంట్ ఇది అయితే మనకి ఇక్కడ రింగ్లు అయితే ఒక 6 రింగులు అయితే లోపలికి దింపేసి ఇక నీళ్ళకైతే మనకు చాలా కష్టం ఉండే ఇంతకుముందు అయితే. పక్కలనే నల్ల ఉంటుంది, ఆ సంపు పక్కలనే ఇది నల్ల. మనకు ఒకసారి లోపల ఉడకంగా చూద్దాం ఫ్రెండ్స్. మాకు రేకుల రూమ్ ఎట్లా చేసినాం ఏంది అనేది అయితే లోపల చూద్దాం. మన రేకుల ఇల్లు అయితే ఇది రేకుల ఇల్లు అయితే ఇది. ఎందుకంటే బేస్మెంట్ ఇదే. ఇంకా మనకు గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా, గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా లేదా అని చెప్పేసి అందుకనే ఇప్పుడు షెడ్ అయితే వేసుకోవాల్సి వచ్చింది ఇది రూమ్ అయితే. ఇంకొకటి మనకు కొంచెం డబ్బుల విషయంలో ఉడకంగా కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది. డబ్బులు లేకుండా అయినాయి. బేస్మెంట్ వరకు సరిపోయింది మనకు. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది ఉంది. ఒక తోన అయితే అడిగినాం. అప్పు చేసి కట్టుకోవాల్సిందే. మేము సంపాదించింది ఏం లేదు, మనకు భూములు ఉన్నది ఏం లేదు మనకు. ఇంకా ఇదే ఇల్లు. భూమి అయితే మొత్తం డ్యామ్లో వెళ్ళిపోయింది. పైసలు కూడా చాలా తక్కువ ఇచ్చిన ఉన్నారు. అప్పుడు మనకి ఎంత ఇచ్చారు అంటే ఎకరాకు వచ్చేసి 3 లక్షలే ఇచ్చారు. 3 లక్షలు 3 ఎకరాలకు 9 లక్షలు. 9 లక్షలు ఆల్రెడీ మా లక్ష్యానికి బాగాలేక అప్పుడే అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ముగ్గురు అన్నదమ్ములో 3 లక్షలు వస్తాయి. అయిపోయింది దాని కథ, అయిపోయింది దాని కథ వచ్చినాక ఇప్పుడైతే కష్టం మీదనే కట్టాలి. ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు ఇన్ని రోజులు ఆపకం అయితే, లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. ఇది స్మార్ట్ రాము బ్లాగ్స్. లైక్ చేయండి, మీరందరూ ఓకే ఫ్రెండ్స్. ఇంట్లో వరకు అయితే ఇప్పుడు ఈ బేస్మెంట్ కట్టుకోవడానికి దీంట్లోకైతే ఎంత 50,000 అప్పు అయింది. అయితే మనకు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇల్లు మొత్తం కావాలంటే ఇంకో 1,00,000 రూపాయలు 1,50,000 దాకా కావచ్చు. 1,50,000 దాకా కావచ్చు. అయితే మనకు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అయితే మీరు ప్రతి ఒక్కరైతే చూడండి. ప్రతి వీడియోకి అయితే లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే మాకు గుర్తంగా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం పని చేయలేని పని అయితే చేయడానికి కష్టం ఫ్రెండ్స్ నేను. అందుకని మీరు అందరూ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తేనే మనకు గుర్తంగా వీడియోలు ఉడకంగా కొంచెం పక్క ఏంటంటే మనకు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా ఇల్లు ఇది నేనేమనుకుంటున్నా అంటే జర యూట్యూబ్ నుంచి ఏమన్నా అమౌంట్ వచ్చిందంటే, ఇప్పట్లో లేదు, ఇంకా టైం అయితే చాలా టైం ఉంది. జల్దీ ఒకవేళ వచ్చింటే మాత్రం అప్పు లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు అనేది అయితే ఉంది. కానీ ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. మీరు ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఇట్లాగా ఒక వీడియో చూసిరంటే మనకి ఎంతో కొంత యూస్ పెరుగుతుంటుంది.
మన ఛానల్ అయితే మీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఎక్కువ ఎందుకంటే నేను మేస్త్రి పని నేను కానీ వేరే వాళ్ళతోనికి పనికైతే వెళ్తే నేను పోతే ఇట్లాగా రోజు 1000 రూపాయల కూలి కానీ పని చేసేటంత అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది చూపించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయని చెప్పేసి సరే తర్వాత చూపించుకుందాంలే అని చెప్పేసి అయితే జల్దీ అయితే బేస్ కట్టేసినాం. ఎందుకంటే మనం చాలా ఇబ్బందులు అయితే ఉండము. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ వాచ్ టైం.